ఫెమినిజం అసలు ఈ వర్డ్ వింటేనే ప్రజెంట్ చాలా అంటే చాలా భయం వేస్తుంది. ఎందుకు అసలు ఫెమినిజం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఆల్ జెండర్స్ షుడ్ హ్యావ్ ఈక్వల్ రైట్స్ అండ్ ఆపర్చునిటీస్. సో ఇది కేవలం ఒక జెండర్ మీద బేస్ చేసుకుని లేదు. దే హ్యావ్ టు అడ్రస్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ప్రాబ్లమ్స్. ఫర్ సపోజ్ మీ ఇంట్లో మీ కూతురో చెల్లో అక్కో తను కూడా లైఫ్లో బాగుండాలి, బాగా చదువుకోవాలి, జాబ్ చేసుకోవాలి, మనలాగే సొసైటీలో తలెత్తుకొని బతకాలి అని మీరు కోరుకుంటున్నారు అనుకోండి, మ్యాన్ యు ఆర్ ఏ ఫెమినిస్ట్. అండ్ ఫెమినిజం అనేది ఏం బ్యాడ్ థింగ్ కాదు, చాలా అంటే చాలా మంచి విషయం అది. బట్ ఇప్పుడు ఫెమినిజం అనగానే ఒక నెగిటివ్ వైబ్ ఎందుకు వస్తుందిరా అంటే బికాస్ ఆఫ్ సమ్ సిక్ మైండ్ సెట్ గర్ల్స్. మీ లైఫ్లో చూస్తుంటారు చాలా మందిని, దే ఆల్వేస్ స్పోక్ అబౌట్ ది గర్ల్ ప్రాబ్లమ్స్ ఓన్లీ. అబ్బాయిలు ఇలా చేస్తారు, అలా చేస్తారు, మమ్మల్ని ఎక్కేసారు, తొక్కేసారు, బ్లా 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 అంటూ ఎప్పుడు చూసినా మమ్మల్ని ఇలా చేశారు, అలా చేశారు అంటారే కానీ దే నెవర్ అడ్రస్ ది మేల్ ప్రాబ్లమ్స్ అండ్ మేల్ ఇష్యూస్. అసలు ఎంతమంది ఫెమినిస్ట్ ఇన్ఫ్లుయెన్సర్లు మేల్ ప్రాబ్లమ్స్, మేల్ ఇష్యూస్ కోసం మాట్లాడుతున్నారు? 100లో 10 మంది కూడా ఉండరు. అట్లీస్ట్ ఫీమేల్స్లో ఉండే టాక్సిక్ పీపుల్ కోసం కూడా వాళ్ళు అడ్రస్ చేయరు. అసలు ఒక అమ్మాయి ఉంటుంది, తన లైఫ్లో ఏదో ఒక టైంలో ఏదో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరుగుద్ది. ఫర్ సపోజ్ ఫాదర్లెస్ బిహేవియర్, మిసోజనియో, లేదంటే సెక్షువల్ హెరాస్మెంట్, మేల్ టాక్సిక్ ఫ్రెండ్, ఎనీథింగ్. తన కెమెరా ముందుకో మీ ముందుకో వచ్చి తన లైఫ్లో ఉన్న సఫరింగ్ కోసం చెప్పుద్ది. అయితే ఇక్కడ చెప్పుకోవడంలో తప్పేం లేదు, కానీ ఫెమినిస్ట్ అని ఒక ట్యాగ్ వేసుకొని వచ్చి చెప్పుద్ది. వచ్చి మేల్స్ అందరంటే మేల్స్ ఆర్ టాక్సిక్ బ్లా 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 అని వాగుద్ది. పాపా, యు ఆర్ నాట్ ఏ ఫెమినిస్ట్, యు ఆర్ ఏ విక్టిమ్. అండ్ ఇంకా కొంతమంది ఉంటారు, ఆమె ఫెమినిస్ట్ అంటారు కానీ ఐ హేట్ మెన్ అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటి మీ ఉద్దేశంలో? మేల్స్లో ఎవరు విక్టిమ్స్ ఉంటారా, లేదంటే ఫీమేల్స్లో టాక్సిక్ పీపుల్ ఉంటారా, లేదంటే వాళ్ళు రేపిస్టులు ఉంటారా, అబ్యూస్ చేసే వాళ్ళు ఉంటారా? అండ్ బిసైడ్స్ దట్ దేర్ ఆర్ ఆల్సో సో మెనీ మేల్ ఫెమినిస్ట్స్. వాట్ ఆర్ యూ గోనా డు? హేట్ దెమ్ ఫర్ ఫైటింగ్ ఫర్ యువర్ రైట్స్. సిల్లీ గర్ల్స్. ఫైనల్గా నేను చెప్పేది ఏంట్రా అని అంటే, నువ్వు ఒక ఫెమినిస్ట్ అయ్యండి, నేను అమ్మాయిల కోసమే పట్టించుకుంటే అబ్బాయిలు అబ్బాయిలు ఎలా సచ్చినా నేను పట్టించుకోను అనుకుంటే యు ఆర్ నాట్ ఏ ఫెమినిస్ట్, యు ఆర్ ఏ సూడో ఫెమినిస్ట్. అండ్ ఇలాంటి పీపుల్కి మీరు ఎంత దూరంగా ఉంటే మీ మనశ్శాంతి అంత దగ్గరగా ఉంటుంది. ఓకే.